తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్గా ఎంపికైన తర్వాత మొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చిన తరుణంలో మా జిల్లా కాంగ్రెస్ యావత్తు కూడా ఈరోజు ఘనంగా స్వాగతం పలికినటువంటి సందర్భంలో పేరున నేను ఈ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు మహేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ గౌడ్ గారు, పట్టణాధ్యక్షులు ప్రకాష్ గారు, నరసన్న గారు, సంగీత శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకత్వంతో పాటు ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, యూత్ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్ సంబంధించిన అధ్యక్షులు ఇక్కడ బాలరాజు గారు ఉన్నారు. ఇంకా చాలామంది తంగల్పల్లి మండలంలోనే ప్రారంభం కావడం జరిగింది. అక్కడ మండలాధ్యక్షులు కానీ పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేసి ఈరోజు నాకు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనను మార్పు కోరాలని చెప్పని మేము ప్రజలకు ఇచ్చిన పిలుపులో ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ నెల 3వ తేదీన జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన ప్రజల రైతు అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతు వర్గాన్ని బలోపేతం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కొలువు తీరడం మనందరూ కూడా చూసినాం. మేము ప్రజలకు ఆ రోజు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, ప్రధానంగా మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, చేయూత, ఇందిరం ఇండ్లు, గృహజ్యోతి ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా తల్లులకు మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటిది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రేణి పేదలకు ఈరోజు అప్పులు చేసి జబ్బు నయం చేసుకునేటువంటి పరిస్థితి పేదలకు రాకూడదని, డబ్బు లేక అనారోగ్యం వస్తే చికిత్స చేసుకోలేక మరణించకూడదని 10 లక్షల రూపాయల వరకు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా పెంపొందించుకున్నాం. మిగతా గ్యారెంటీలు కూడా 100 రోజుల్లో అమలు చేస్తాం. గతంలో కర్ణాటకలో 5 హామీలు ఇచ్చిన గ్యారెంటీలు, ఆ 5 కూడా 100 రోజుల్లో పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కూడా 100 రోజుల్లో మిగతా గ్యారెంటీల్ని పూర్తి చేస్తామని మాట సందర్భంగా చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగదన్న మాట చెప్తున్నాం. అభివృద్ధి అనేది కొనసాగుతుంది. ఎవరు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదన్నమాట. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారికి ఇంకా మేము అధికార పార్టీలో ఉన్నటువంటి భ్రమలు ఉన్నాయి. అలాంటి వారి మాటలు విశ్వసించవద్దని ప్రజలకు నిన్నటి రోజు మేము అసెంబ్లీ ద్వారా చెప్పినాం. ఇప్పటి వరకు ఏదైతే ఇంకా అభివృద్ధికి నోచుకోలేని పథకాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటువంటి బాధ్యతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి ఈరోజు సిరిసిల్ల వేల నియోజకవర్గంతో పాటు చొప్పదండి, పాటు మానకొండకు సంబంధించినటువంటి ఈ మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని సమగ్రంగా ప్రతి పల్లెల్లో తిరిగిన వాళ్ళంగా, పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వాళ్ళంగా, పల్లెల్లో మూలన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని గుర్తు పెట్టుకొని మరీ ఆ సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఈ ఎన్నికల్లో ఇక్కడ సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గారు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడేటువంటి తీరులో, నేను వేములవాడలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి గెలిచిన తీరులో, పక్కన ఇల్లంతకుంట మానకొండూరులో ఉంది, పక్కన బోయినపల్లి చొప్పదనులు ఉంది, అక్కడక్కడ ఏవైతే మేము హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నిటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ పేద ప్రజల యొక్క మనస్సును తప్పనిసరిగా గెలుపుతామన్నమాట ఈ సందర్భంగా చెబుతూ ఒకటి మాత్రం నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్న, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అభివృద్ధి అనేది కొనసాగే క్రమంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించి అభివృద్ధి పథాన రాజన్న సిరిసిల్ల జిల్లాను తీసుకొని పోతామన్నమాట. గతంలో చెప్పినాం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని, ఇప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ముందుకు సాగుతామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ నిన్న చూసారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ప్రతిపక్ష బెంచ్లో కూర్చున్నటువంటి నాయకులు అధికార పార్టీ పక్ష నాయకులుగా వాళ్ళు మాట్లాడిన తీరును మీరు గమనించారు. మేము చెప్పినాం ఇక మీ అధికారం పోయింది, ఇప్పటికే 15 రోజులు దాటినా ఇంకా అధికార పార్టీలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. మిమ్మల్ని గద్దె దించి 15 రోజులు ఏంది రాష్ట్ర ప్రజలని చెప్పండి. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం పైన తీర్మానం పెట్టి మాట్లాడమంటే
రాజకీయాలు మాట్లాడుతున్న అయినా కూడా మీరు చూసారు నిన్నటి రోజు. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో నా ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నది, నా ప్రభుత్వం గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుమని చెప్పింది, ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన ప్రజలు రైతు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందంటే ఈ అంశాల జోలికోకుండా మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు గమనించారు. గంజాయి గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఈరోజు మేము మాటిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా. ఎవరైతే యువకులు గంజాయికి అలవాటు పడకుండా చేయవలసిన బాధ్యత తీసుకుంటామని చెప్పని ఖచ్చితంగా చెప్పినాం. ఆ కోణంలో కూడా ముందుకు పోతుంది రాష్ట్రం అని చెప్పని ఈరోజు ప్రతిపక్షానికి ఒకటే సూచన చేయదలుచుకున్నాం. ఇప్పుడే మీరు ఉలిక్కి పడవలసిన అవసరం లేదు. 15 రోజుల లోపలనే ఏవి మీ హామీలు అని చెప్పని నిన్నటి అసెంబ్లీలో మాట్లాడి చెప్పినాం. ఈరోజు కూడా చెప్తున్నాం 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నాం. 15 రోజుల లోపల ఎందుకు ఉలిక్కి పడుతున్నారు నేను చెప్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రగతి భవన్ గేట్లను ఈరోజు తీసివేసి ప్రజా దర్బార్గా చేసిన తర్వాత వాళ్ళకు మనసును పడతలేదు. ఇంకా ప్రగతి భవన్లోకే వెళ్ళాలనుకుంటారు వాళ్ళు. ఇంకా ఈరోజు పేద ప్రజలు ప్రగతి భవన్కి వెళ్తున్నారు, ప్రజా సమస్యల కోసం దరఖాస్తులు ఇస్తున్నారు. ఈరోజు ప్రజలకు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సందర్భం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మీరు ఎవరైతే కృషి చేసి ఓట్ల ద్వారా ప్రభుత్వం రావడానికి సహకరించారో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందజేస్తూ రాబో రోజుల్లో ఈ జిల్లాని అభివృద్ధిలో అగ్రగామిగా తీసుకోవడం కోసం మేమందరం కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.